స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి ఎక్కిరించు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, శివాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇగో ప్రభా, మొదటి దినమును మేమందరం నీ సన్నిధికి రావడానికి కృప చూపించావు ప్రభా. ఇది మొదలుకొని 50వ రోజు చివరి క్షణం వరకును ప్రభా, నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత తండ్రి నన్ను నడిపించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితాల్లో, సంఘములో, కుటుంబములో నీ చిత్తము జరగడానికి దేవా కృపనీయండి. మేమున్నటువంటి సకల బంధకాలన్నిటి నుండి విడుదల పొందడానికి దేవా కృప చూపించమని అయ్యా, ఇగో చదవబడినటువంటి నీ వాక్యం ద్వారా నీ దాసుని అభిషేకించి నా తండ్రి, నీ దాసుని నోట నీ మాట నుంచి సంఘముతో, సమాజముతో, సార్వత్రిక సంఘముతో తండ్రి మీరే మాట్లాడి ప్రతి అపవాది కార్యములు లయపరచమని అయ్యా, ఇగో ప్రతి క్షణము ప్రతి దినము నీ దాసుని బలపరిచి నీ మహిమార్థముగా వాడుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను రాసినటువంటి పాటల్లో ఒక పాట పాడుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందుకు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ మాటే చాలయా, నీ ధ్యాసే చాలయా, నీ మాటే చాలయా, నీ ధ్యాసే చాలయా, నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ మాటే చాలయా, నీ ధ్యాసే చాలయా. నా బాధలలో, నా నిందలలో, నా బాధలలో, నా నిందలలో నా కన్నీటిని తుడిచి నీ కౌగిట దాయవా, నా కన్నీటిని తుడిచి నీ కౌగిట దాయవా. నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా. చప్పట్లు కొడతాం. నా వేదనలో, నా రోదనలో, నా వేదనలో, నా రోదనలో నీ వాక్యము నేర్చి నీ ఆత్మతో నింపమా, నీ వాక్యము నేర్చి నీ ఆత్మతో నింపవా. నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా. నా రోగములో, నా దుఃఖములో, నా రోగములో, నా దుఃఖములో నా గాయము మాన్పి నీ గూటిలో చేర్చవా, నా గాయము మాన్పి నీ గూటిలో చేర్చవా. నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ మాటే చాలయా, నీ ధ్యాసే చాలయా. స్తోత్రం. నీ మాటే చాలయా, నీ ధ్యాసే చాలయా, నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా, నీ ప్రేమే చాలయా, నీ కృపయే చాలయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ యొక్క 50 రోజుల ఉపవాస ప్రార్థన మొదటి దినంలోనికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా మరి ఆయా స్థలాలలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని వినుచు, అదేవిధంగా మరి ఇప్పటి వరకు మా పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రులందరికీ కూడా ప్రభునామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు, ఆహ్వానం తెలియజేస్తున్నాను. మంచిది, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభు వాక్యం ఇలా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. క్రైస్తవ సమాజం అంతా కూడా నేర్చుకోవాలి ఉపవాస విషయంలోను. ఉపవాసము ఎందుకు అసలు? హల్లెలూయా. చెప్పండి, అసలు ఉపవాసం అనేది ఎందుకు? మన ఉపవాసం ఉండడం వల్ల దేవుడు సంతోషిస్తాడా, సంతోషించడా? మన ఉపవాసం ఉండడం వలన మన ఆత్మీయ జీవితాలకి ఏమైనా క్షేమాభివృద్ధి కలుగుతుందా, కలగడం లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఎన్నో మార్లు ఈ వాక్యాన్ని అనేక స్థలాలలో, ఇతర సంఘాలలో నేను బోధించినటువంటి అనుభవం నాకున్నది. హల్లెలూయా. అయినప్పటికీ ఈ దినము ప్రభు ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి దినములో ఉపవాసాన్ని కూర్చున్నటువంటి ఒక స్పష్టత, ఒక వివరణ సార్వత్రిక క్రీస్తు సంఘానికి అందించాలని నా హృదయంలో దేవుడు ఈ మాటను పెట్టాడు. కనుక శుక్రవారం వచ్చిందనో, లేకపోతే మన ఉపవాసాలు కొన్ని ప్రతిష్ఠించుకోను, లేకపోతే సంవత్సరంలో సంఘముగా కొన్ని ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకోవాలనో ఇలాగన మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు ఎందుకు ఈ ఉపవాసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి, అవునా కదా? వ్యక్తిగతంగా ఎందుకు మనం ఉపవాసం ఉండాలి, అలాగే సంఘ నియమ ప్రార్థనలలో ఉపవాసం ఎందుకు ఉండాలి, అలాగే ఏడాదిలో సంఘం కొరకు 3 దినాలు లేకపోతే వారం దినాలు ఇలాగ ఉపవాసాలు ఎందుకు ఉండాలి, లేకపోతే ఇలా నాకులాగా ఇన్ని దినాలు ఎందుకు ఉపవాసాలు పెట్టుకోవాలో మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యం ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే క్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పింది. హల్లెలూయా. అంటే ఎవరు నందు వ్యర్థం కాదట? క్రీస్తు నందు వ్యర్థం కాదంట. అంటే ఇప్పుడు నీవు నేను చేసేటువంటి భక్తి, నీవు నేను ఉండేటువంటి ఉపవాసము ప్రతిదీ కూడా వ్యర్థము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. హల్లెలూయా. అంటే ఎవరికి వాళ్ళే మనం చేసేది వ్యర్థమైపోతుంది ఏమో, ఒకవేళ వ్యర్థమవుతుంది ఏమో అని జాగ్రత్త పడాలి. అలా ఏ జాగ్రత్తలు లేకుండా మనకు నచ్చినట్లుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చివరకు మనకు మిగిలేది నష్టమే మిగులుతుంది. హల్లెలూయా. కనుక చదవబడినటువంటి వాక్యం ఏమని సాక్ష్యం ఇస్తుందంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి అని చెప్తుంది. ఎందుకు ఉండాలి ఉపవాసము? హల్లెలూయా. అంటే ఉపవాసాలు ఉంటే సరిపోతుందంటే సరిపోదు, అది ఎందుకో మనకు అర్థం కావాలి. అలా చెప్తే ఏమైందంటే కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఇప్పుడు మనం ఉపవాసం ఉండి ఏం చేయాలంట? మనపూర్వకంగా, అంటే ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుని యొద్దకు రావాలంట. ఈరోజు చాలా మంది అలా అనుభవం లేదు, బలవంతంగా వస్తున్నారు దేవుడి దగ్గరకు, ఇష్టపూర్వకంగా రావట్లే. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడనియు తను వెతుకు వారికి ప్రతిఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అని ఎబ్రీ పత్రికలో పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏదో ఆచారబద్ధకంగా పెట్టుకోవాలి, ఉండాలి అనేటువంటి నియమము కాదట. మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు రావాలని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసం ఎందుకు అనేటువంటి అంశంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు మీ ముందు తెలియపరిచి నేను ముగిస్తాను. హల్లెలూయా. మొట్టమొదటి సంగతి ఏంటి అని అంటే, ఉపవాసం ఉన్నటువంటి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, అందుకు నీవు తగిన రీతిలో ఉన్నావా, తగినట్లుగా ఉన్నావా, దేవుడు మెచ్చుకునేటట్లు ఉన్నావా,
దేవుడు మెచ్చుకోలేని స్థితిలో ఉన్నావా, దేవునికి ఇష్టమైన స్థితిలో ఉన్నావా, దేవునికి ఇష్టం లేని స్థితిలో ఉన్నావా అని ఇట్టి సంగతులను గూర్చి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ మనసును, నీ ఆలోచనను, నీ ప్రవర్తనను సరి చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. కనుక అదే యోవేలు గ్రంథము 25వ వచనం నుండి చదవండి. మీరు ప్రతిసారి తిని తృప్తి పొంది మీ కొరకు కృతకార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యములను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. చాలండి. ఇక్కడ దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? దేవుడే పంపించాడంట కొన్ని క్రిమి కీటకాలను, కొన్ని పురుగులను. అందరూ వినాలి శ్రద్ధగా. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులు అను నా మహాసైన్యం. దేవుడు ఏం చేశాడట? మన జీవితాల్లోనికి, మన కుటుంబంలోనికి, సంఘంలోనికి 4 రకాలైనటువంటి పురుగులను, క్రిమికీటకాలను దేవుడు పంపించాడట. దేవుడు అలా పంపిస్తాడా? చెప్పాలి. పంపిస్తాడా లేదా? ఇక్కడ నేనే పంపించానని క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. 4 రకాలు, ఒకటి కాదు. ఒకటి వచ్చింది ఏం చేసిందంటే, ఇప్పుడు సపోజ్ ఎలా ఉందంటే, చాలా అప్పుల సమస్యతో ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం, తినడానికి తిండి లేనటువంటి స్థితిలో ఉన్నాం, మెడిసిన్స్కి డబ్బులు లేనటువంటి స్థితిలో ఉన్నాం, వడ్డీలు కట్టలేని స్థితిలో ఉన్నాం. అర్థమవుతుందా? తినడానికి తిండి లేదు, మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బులు లే, వడ్డీలు కట్టడానికి డబ్బులు లే. అప్పుడు ఆ ఉన్న కొంచెము ఏం చేయాలి మనం? వడ్డీ వాళ్ళు ఇబ్బంది పెడతారని వాళ్ళకి ఇవ్వాలా? లేకపోతే ఆరోగ్యం లేదని మెడిసిన్ కొనుక్కోవాలా? లేకపోతే ఆకలి అవుతుందని భోజనం కొనుక్కోవాలా? ఏం చేయాలి అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. హల్లెలూయా. మరి దేవుడు ఏంటి, ఒక వ్యక్తి జీవితంలోనికి ఇన్ని రకాలమైనటువంటి క్రిమికీటకాలను పంపిస్తే, ఒకటి తినేసి వెళ్ళిపోతే, ఒకటి ఆరోగ్యం పాడు చేసి వెళ్ళిపోతుంది, ఒకటి నీకు మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోతుంది, ఇంకొకటి నిన్ను అప్పుల ఊబులోకి నెట్టేసి వెళ్ళిపోతుంది, ఇంకోటి అసలు నీ బ్రతికే ఎందుకని నెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఒకటి భయంకరంగానే నెట్టేస్తుంది. ఇన్ని పరిస్థితులు ఉన్నాయట. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? యథార్థంగా ఏం చేయాలి? పంపించినది ఆయనే కాబట్టి ఆయన నుండి వచ్చే ఒకటి చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు దేవుడు పంపించాడు అంటే, తన బిడ్డలు సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం లేదా? తన బిడ్డలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండి అప్పు లేని వారిగా సంతోషకరంగా ఉండడం దేవునికి ఇష్టం లేదా? అంటే ఆయనకంటే మనల్ని క్షేమాభివృద్ధి కొనుక్కునే వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? ఆయనకంటే క్షమించేవారు లేరు, ఆయనకంటే ప్రేమించేవారు లేరు. మరి అంత కృప కలిగినటువంటి దేవుడు ఈ పరిస్థితిని ఎందుకు మనకు అనుమతించాడు? హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సంఘాలు, సేవకులు ఎలా ఉన్నారంటే, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోరు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథానికి నేను నచ్చినట్లుగా ఉంటున్నానా లేదా, నా బోధ, నా సేవ, నా జీవితం దీనికి ఏకీభిస్తుందా లేదా, ఇది చూడట్లా. అంటే ఎవరికి నచ్చిన ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడు రేపు పొద్దుట లెక్క అడుగుతాడు, నేను ఆయన ఎదుట నిలబడాలి, అప్పుడు నేను సమాధానం ఏం చెప్పాలి అనేటువంటి భయము అనేటువంటిది లేదు అసలు. హల్లెలూయా. కనుక వ్యక్తిగతంగా ఇలా వింటున్నారా, మనం ఎందుకు ఉపవాసం చేయాలి, ఎందుకు ఉండాలంటే వ్యక్తిగతంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇన్ని రకాలమైనటువంటి ఈ క్రిమి కీటకాలు నీ జీవితంలో చొరబడి తినేస్తూ ఉన్నాయట అన్ని. నీ ఆశీర్వాదాన్ని, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ క్షేమాభివృద్ధిని, నీ మేలులు అన్నిటినీ తినేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? కొంతమంది ఎలాంటి తత్వాన్ని కలిగి ఉంటారంటే, ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ మొండిగట్టాలాగా అప్పులు చేసుకోవడానికి ఇష్టపడతారు, ఊరంతా తిరగడానికి ఇష్టపడతారు. కానీ దేవుని పాదాలను సమీపించి, దేవా ఈ స్థితి నుండి నన్ను రక్షించేవారు ఎవరూ లేరయ్యా, ఈ పరిస్థితిలో నుండి నన్ను కాపాడువాడు నువ్వు ఒక్కడివే నాకు ఆధారం అయ్యని
అప్పుడైనా దేవుడు పాదాలు పట్టుకుంటే కనికరిద్దామని చూస్తే దేవుడు అది కూడా చేయకపోతే ఏం చేస్తాడండి ఆయన? అంటే ఒంట్లో బాగాలేదని తావీదులు కట్టుకుంటే నీకు క్లియర్ అయిపోతుంది. ఒంట్లో బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లియర్ అయిపోతుంది. అప్పులు చేయడానికి అప్పుల వారి దగ్గరికి వెళ్తే సంతోషమే. కానీ ఇన్ని సమస్యల్లో నేను బంధింపబడిపోయాను దేవా, ఈ స్థితిలో నుండి నా శక్తి చేత కానీ, నా బలం చేత కానీ, నా ధనం చేత కానీ, నా చుట్టూ ఉన్న మనుషుల చేత కానీ నేను విడుదల పొందలేనయ్యా, దయచేసి నా అవిధేయతలను క్షమించి నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యని ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనపూర్వకంగా తిరిగి రావాలట. అర్థమవుతుందా ఎందుకు ఉండాలన్నా? ఈ విధమైనటువంటి ఆలోచనతో, ఉద్దేశంతో నువ్వు ఉపవాసాలు లేకుండా 100 సంవత్సరాలు 100 కొలది ఉపవాసాలున్నా అవి ఎందుకు పనికిరా? అర్థమవుతుంది? తెలియదు క్రైస్తవ సంఘాలకి. శుక్రవారం వచ్చిందని కొందరు, శనివారం వచ్చిందని మరికొందరు ఉపవాసాలు ఉన్నాడు ఒకటి నేర్చుకున్నారు, కానీ అసలు ఉపవాసము ఎందుకు అనేటువంటి విధానంలోనికి రాలేదు. ఏ బండ హృదయంతో ఉంటారో అదే బండ హృదయం, అంతే అయిపోయిన తర్వాత కూడా. ఇదా నేను అందుకే చెప్పాను నా ప్రసంగాల్లో, ప్రార్థన చేస్తున్నటువంటి నీవు మారాలి, నీకు మారు మనసు కలగాలి. నువ్వు ఎన్ని ప్రార్థనలో ఉన్నా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు మారు ఫస్ట్. మరి ఏం ప్రయోజనం అండి? నువ్వు ఏ నోటితోటైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అదే నోరు మారలే, మరి ఏం ప్రయోజనం చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? పైగా మనం ప్రతిదీ ఆయన మీదకు తోసేస్తాం. కనుక దేవుని దగ్గర ఉండండి మహాసైన్యము, ఈ మిడతలు, పురుగులు, గొంగలి పురుగులు, చీడ పురుగులు అనేటువంటివి బయలుదేరి వెళ్ళాయట. వెళ్ళి ఆ పంటను ఏం చేస్తున్నాడు? శుభ్రంగా తినేస్తున్నాయి, పంటను నాశనం చేసేస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా మీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఈ మహాసైన్యం అనేటువంటి ఈ క్రిమికీటకాలు, పురుగులు తినివేసినటువంటి ఆ పంటను మరలా మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. మళ్ళీ అలా ఇస్తానన్నప్పుడు మనం ఎంత విధేయత చూపించాలి దేవునికి? లేదు, దేవుని సన్నిధిలో వినయము లేదు. దేవుని ప్రజలకి ఈరోజు విధేయత లేదు, మారు మనసు లేదు, దేవుని యొక్క తత్వము, ప్రేమ అనేది లేదు. ఎవరికి వాళ్ళే నాకేంటి అన్నట్లుగా ఎవరికాలు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడైనను అని ఎందుకు అంటున్నారు తెలుసా? ఇంతకాలం నీ మొండి తత్వముతోటి, నీ అవిధేయతతోటి, నీ మూర్ఖత్వంతో నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతికావు. ఇప్పుడైనా నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుడి మీద ఆధారపడాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడైనా అంటే అర్థం అది మాట. అంటే ఎంతవరకు నీ సొంత జ్ఞానంను ఆధారం చేసుకుని, నీ సొంత బలాన్ని ఆధారం చేసుకుని, నీ చుట్టూ ఉన్న మనుషులను చూసుకుని నాకేంటి ఇంతమంది నాకున్నారు, నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నటువంటి ఇన్ని స్థితుల నుండి నీకు నచ్చినట్లుగా బ్రతుకావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడైనాను మనుషుల మీద ఆధారపడుతున్న నీవు నా మీద ఆధారపడాలి. ఇప్పుడైనా నువ్వు ఏదైనా ఆపద వస్తే, ఏదైనా కష్టం వస్తే మనుషుల వైపు చూసేటువంటి నీవు ఇప్పుడైనా నువ్వు నా వైపు చూడాలి. ఇప్పుడైనా నువ్వు నా వైపు తిరగాలి. నేను రక్షకుడనని, నేను ఆశ్రయ దుర్గమని, నేను నీకు ఆధారమని, నేను నీకు నెమ్మదినిస్తానని, నేను నీకు దీవెనను కలగజేస్తానని, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇప్పుడైనా నువ్వు నా వైపు తిరగాలని దేవుడు కోరుకుంటాడు. లేదు, దేవుని వైపు తిరిగే వాళ్ళు లేరు క్రైస్తవులు. పేరుకి క్రైస్తవులు, పేర్లు మార్చబడుతున్నారు కానీ బ్రతుకులు మార్చబడట్లా. నేను గతంలో 100 రోజులు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఎన్నో విలువైనటువంటి దైవ సందేశాలను దేవుడు అల్పుడైన నా చేత పలికింపజేశాడు. హల్లెలూయా. చెప్తున్నాను, ఉపవాసం ఉండడం వల్ల నా శరీరం కొంచెం బలహీనం అవుతుందేమో కానీ నేను ఈ రోజు చేస్తున్నటువంటి దేవుని సేవకు కావలసినటువంటి శక్తి, సామర్థ్యం, అభిషేకాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. మా చుట్టూ ఎవరున్నారు చెప్పండి? నా పని నేను చేయకుండా నేను అలా మౌనంగా నేను ఉండిపోయాను అనుకో, అది అప్పులా పెరిగిపోయి కూర్చుంటది. అందుకని నాకు ఆరోగ్యము బాగున్నా బాగోకపోయినా, నా శరీరము సహకరిస్తున్నా సహకరించకపోయినా, ఎప్పటికప్పుడు నేను చేయవలసినటువంటి పని నేను చేయకపోతే అది నాకు అనేక రెట్లే కూర్చుంటుంది. ఆ పని ఎవరు చేయరు, జరగదు, అలా ఉండిపోతుంది. అది నేను మిగిలిన వాళ్ళని ఎంకరేజ్ చేసేది, ప్రోత్సహించేది ఏంటంటే నీకు అప్పగించబడిన పని నువ్వు చేయాలని. నా పని నువ్వు చేయమని కాదు, నా పని నేను చేస్తాను. అంటే దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ ద్వారా జరిగే పని ఏంటో అది నువ్వే చేసుకోవాలని నేను అందరికీ అవకాశాలు ఇస్తూ ఉంటాను. చాలా మంది పాస్టర్లు విశ్వాసులకి ఎవరు ప్రార్థనలు ఎవరు, విశ్వాసులకి అవకాశాలు ఇయ్యరు. పాస్టర్ల పిల్లలు వాళ్ళ సంబంధమైనటువంటి వ్యక్తులకే మైకులు ఇస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? దేవుని సంఘానికి వస్తున్నటువంటి తన ప్రజలను దేవుడు వాడుకోవాలని, వాళ్ళు కూడా ఆశీర్వాదం పొందాలని,
వాళ్ళ తలాంతులు కూడా దేవుని కొరకు ఉపయోగించుకోవాలని ఆశ ఉండదు వాళ్ళకి. ఏం ఆశ అంటే, నువ్వు వచ్చేది ఎందుకంటే కానుక ఇవ్వడం కొరకు అంతే. నువ్వు ఎందుకు రావాలంటే నీ కానుక ఇవ్వడం కొరకు, ఇందుకే రావాలంతే. కానీ నీకున్న తత్వము, నీకున్న అభిషేకం, నీకున్న జ్ఞానము, తలంతు దేవునిలో ఉపయోగించుకోవాలి అని ఉండదు వీళ్ళకి. వీళ్ళు కుటుంబం చుట్టే తిరుగుతాయి వాళ్ళ మనసులో. అర్థమవుతుందా? కనుక ఇట్టి వాటికి వేరుగా దేవుడు నన్ను పిలిచాడు ఆయన పనికి. అందుకని ఆసక్తి ఉండి, భారము ఉండి, దేవుని కొరకు రోషం ఉండి, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏదో పనిలో దేవుని కొరకు ఆయన పనిలో వాడుకుని ఆయన కొరకు నీవు బహుమానం పొందాలి, ఆయన మహిమార్థంగా వాడబడాలి అనే ఆశతో స్త్రీలేంటి, పురుషులేంటి, చిన్నలేంటి, పెద్దలేంటి అందరికీ కూడా ఇగో మీరు దేవుని కొరకు చేయండి, పూనుకోండి నేను అవకాశాలు ఇస్తుంటాను. వాళ్ళు మిగిలిన వారు ఇయ్యరు, వాళ్ళకి అవసరం కూడా కాదు అసలు. నువ్వు పని చేయడం అంతే, వాళ్ళకి నీ కానికే ఇవ్వాలి తప్ప మిగిలినది ఏం అవసరం లేదు. నిన్ను కూడా దేవుడు వాడుకునేటువంటి అవసరం వాళ్ళకి లేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైనను అంటే ఎంతకాలం అయిపోయింది, వాళ్ళకి నచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా నీ ఇష్టాలను అనుసరించి నడిచినటువంటిది అయిపోయింది, చాలు. ఇకనైనా సరే నీవు పొందిన రక్షణకు తగినట్లుగా, నీవు నమ్మినటువంటి దేవుని మీద ఆధారపడి ఆయనకు తగిన విధంగా నువ్వు నడుచుకోవాలని, అందుకొరకు ఉపవాసం ఉండి నిన్ను నీవు తగ్గించుకోవాలట. హల్లెలూయా. అంటే నీలో తగ్గింపే లేదు ఎప్పటికీ, ఏ విషయంలోనూ కూడా. నీలో మారు మనసే లేదు. మరి నీలో తగ్గింపు లేనప్పుడు, నీలో మారు మనసు లేనప్పుడు నీ ప్రార్థనను దేవుడు ఇష్టపడతాడో చెప్పండి? యాకోబు తన జీవితంలోనూ అమ్మచాటున కొడుకుగా చాలా గారభంగా పెరిగాడు. ఎంత గారభంగా పెరిగాడంటే, మీ అన్నను మోసం చేయి, మీ నాన్నను మోసం చేయి అంటే ఈజీగా మోసం చేశాడు. అమ్మ కూడా ఎంకరేజ్ చేసింది, హ్యాపీగా అయిపోయాడు. భయపడుతున్నాడు, అమ్మ నాన్నతో చెప్పించేస్తాడే అని. నేను చూసుకుంటాను కదా అన్నది తల్లి. ఆ విధంగా తల్లే తప్పుని ఖండించవలసినటువంటి తల్లి తప్పుని ఎంకరేజ్ చేసింది కొడుక్కి. ఈరోజు కూడా చాలా మంది అలాగే ఉన్నారు తల్లిదండ్రులు. తప్పు చేస్తే ఏదైనా కాని వస్తువును పిల్లలు తీసుకుని వస్తే, ఇది ఎక్కడిది, ఎందుకు ఇది నీ చేతిలో ఉంది, నీకు ఎవరు ఇచ్చారు అడగడం మానేసి ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళు దొంగల్లాగా తయారవుతున్నారు. హల్లెలూయా. పెద్దలు చేస్తున్నటువంటి తప్పులు పిల్లలు బానిసలు అవుతున్నారు. అదే ఒకటి లాగిచ్చావంటే రెండోసారి వారిది కానిది వారి చేతుల్లో కనబడదు. ఎందుకంటే నువ్వంటే భయము వాళ్ళకి. హల్లెలూయా. కనుక నేను చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, ఈ విధంగా నీవు తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఉపవాసాలు కలిగి దేవుని వైపు నువ్వు తిరగాలంట, నువ్వు మారు మనసు పొందాలంట. కనుక ఇవేమీ పొందకుండా ఎంతకాలం నువ్వు ఉపవాసాలు ఉండి ఎంతకాలం దేవుడి దగ్గరికి వస్తున్నా సరే నీకు అవి ప్రయోజనం కాదు. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసే భక్తి వ్యర్థం అవ్వాలని అనుకుంటున్నావా నువ్వు, లేకపోతే వ్యర్థం కాకూడదు అనుకుంటున్నావా? మాట్లాడండి. మరి వ్యర్థం కాకూడదనంటే ఎంత జాగ్రత్తగా, అమ్మ పాస్టర్ గారు ఇలా వినండి, వాక్యం వినండి అందరూ కూడా. చాలా విలువైనటువంటి సందేశం ఇది. నేను అక్కడ రాసుకుని ఇక్కడ రాసుకుని అలా ఉండదు నాకు. నిత్యము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశంలో స్వాధీనంలోనికి వెళ్ళి ప్రవ్వా ప్రవ్వా అంటూ ఆయన వైపు చూస్తాను. ఆయన నాకు అప్పగించినటువంటి దానిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. హల్లెలూయా. ఇంకా రెండవ దాని కోసం నేను ఆలోచించను. కనుక యాకోబు ఆ రీతిగా ఏం చేశాడంటే, తల్లి చాటు కొడుకుగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటున్నారా? అన్ని వెళ్ళిపోయి చివరికి అన్నను నాన్నను మోసం చేసి చాలా దూరం మామగారి ఇంటికి వెళ్ళిపోయాడు. మామయ్య ఇంటికి, అక్కడ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని ఆస్తి సంపాదించుకుని అన్ని చేసుకున్నాడు. భార్యలు, పిల్లలు, ఆస్తి అంతా బాగానే ఉన్నాయి తన జీవితంలో. వింటున్నారా? అన్ని బాగానే ఉన్న తర్వాత తన ఆలోచన చేశాడు, ఇంతమంది భార్యలు, ఇంతమంది పిల్లలు, ఇంత ఆస్తి ఉంది కదా, నేను ఏమి సాధించాను ఈ భార్య, పిల్లలు, ఆస్తి అంతస్తుల ద్వారా? దేవుని మనసుని ఏమన్నా పొందానా నేను? ఆయనకేమన్నా ఇష్టంగా ఉన్నానా నేను? ఆయన కృపను పొందుకున్నానా? ఆయన దయను పొందానా అని ఆలోచించుకున్నాడు తన మనసులో. అంటే తన జీవితం చాలా అయిపోయింది, ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. కలిగింది ఆలోచన, ఇది కాదు జీవితం అంటే, ఇది కాదు భక్తి అంటే. నా తాతగారు అబ్రాహాము దేవుని స్వరం విన్నటువంటి భక్తుడు, నా తండ్రి అయిన ఇస్సాకు దేవుని స్వరం విన్నటువంటి భక్తుడు. వాళ్ళ కడుపును పుట్టినటువంటి నేను ఇలా బ్రతుకుతున్నానేంటి అనే ఆలోచనలో పడ్డాడు. పడి ఏం చేశాడంటే, భార్యలను, పిల్లలను, ఈ గొడ్డు గోద మొత్తం అన్నిటినీ కూడా పనివారికి ఇచ్చి
మీరందరూ ముందు వెళ్ళండి అని అందరినీ పంపించి ఒక్కడు మిగిలాడు. తన జీవితంలో తను ఆలోచించిన మంచి ఆలోచన అది, మంచి నిర్ణయం. కొంతమంది చెత్త నిర్ణయాలు తీసుకుంటారు, చెత్త ఆలోచన చేస్తారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. డబ్బు ఉంది, భార్యలు ఉన్నారు, ఏ లోటు లేదు. మళ్ళీ అయ్యగారికి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత ఆలోచన చేసింది ఏంటంటే, నేను ఎక్కడున్నాను దేవుళ్ళలో అని ఆలోచన చేస్తే అర్థమైంది ఎక్కడున్నాడు అయ్యగారు. ఈ ఆస్తితో ఆయనకి ఇష్టంగా లేడు, ఈ పిల్లలతో ఆయనకి ఇష్టంగా లేడు, ఈ భార్యలతో ఆయనకి ఇష్టంగా లేడు. మరి ఏమి సాధించాను నేను? ఆ వంశపారపర్యంగా ఈ భక్తుల కుటుంబంలో పుట్టి పెరిగిన నేను ఏం పొందాను? అమ్మో, నేను ఎలా ఉంటే నష్టపోతానని అర్థమై అందరినీ పంపించి ఇప్పుడు ఒక్కడు మిగిలి ఏం చేశాడు? దేవుడి పాదాలు సమీపించి తను తాను తగ్గించుకొని బ్రతిమాలుకుంటున్నాడు దేవుడిని. ఒక నరుడంట తెల్లవారు వరకు దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉన్నాడట. దేవా, నన్ను ఆశీర్వదించే. ఒరే, బోల్డ్ ఆస్తుంది నీకు, భార్యలు పిల్లలు అన్నీ ఉన్నాయి అంటే అది కాదు నిజమైన ఆశీర్వాదం. ఆత్మలో వర్ధిల్లుట, దేవుని కృపలో వర్ధిల్లుట, దేవుని మనసును గెలుచుకునుట, ఇటు ఆశీర్వాదాలు, ఇటు అభిషేకాన్ని పొందుకోవడం కొరకు దేవుని సన్నిధిలో గోజాడుతారు. కొంతమంది పిసినారు రకాలు ఉంటారు, కొంతమంది పిసినారు రకాలు. నిజమే, దేవుని కొరకు మనసు ఒప్పదు. అసలు పిసినారు తత్వం మాట కొంతమందిది. ఎంత పిసినారు తత్వం అంటే అన్ని రకాలుగా దుర్వినియోగ పాలు చేసుకుంటారు, కానీ దేవునికి మహిమకరంగా. ఒక మాట చెప్తున్నాను, వడ్డీ జరుగుతున్నాయి కదా, వడ్డీలు మనం అప్పులు చేసుకుంటున్నాం, వడ్డీ కొరకు వడ్డీలు కడుతున్నాం. అంటే మనం ఒకరి దగ్గర నుంచి అప్పు తెచ్చినప్పుడు అవతల వాళ్ళకి వడ్డీ ఇస్తామా లేదా? ఇవ్వాలి. అంటే మనకు వడ్డీ పెరిగిపోతుంది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే. అలాగే నేను చెప్తున్నాను, నీవు నేను ఉన్నటువంటి స్థితిలోనే దేవుని కొరకు మనం ఖర్చు పెట్టినప్పుడు, దేవుని కొరకు మనం ఉపయోగపడుతున్నప్పుడు, మరి దేవుడు ఏమి ఈడంటావా మనకి? ఇప్పుడు మనం కొంతమందికి అప్పించాము 10,000, మనకే వడ్డీ వస్తుంది. మరి దేవుని కొరకే, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన పని కొరకు అర్పిస్తున్నటువంటి దాని కొరకు ఆయన తిరిగి మనకి ఏమి ఇయ్యడా? ఎందుకు ఇయ్యడు? ఇస్తాడు మాట. అంటే మన ఉద్దేశాలు ఎలా జరుగుతాయి? ఈ లోక సంబంధంగా ఉన్నాయి, కానీ దేవుని నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుని నుండి ఘనత పొందుకోవడానికి ఎదురు చూడు. మీకు అవసరం పెట్టి చెప్తున్నాను ఒక మాట, ఎన్నోసార్లు చెప్పానులే. మా పెద్దమ్మ కూతురు కాకినాడలో, మా అమ్మ హైదరాబాద్ పనికి వెళ్ళిపోయినప్పుడు నేను అక్కడ ఉండి చదువుకుంటున్నప్పుడు తమ్ముడు కాలేజీకి వెళ్తున్నాడు, సరైన బట్టలు లేవని ఆ రోజుల్లో 500 రూపాయలు నాకు ఇచ్చింది. 2007లో 500 బట్టలు ఇచ్చింది. మంచి బట్టలు వచ్చాయి, రెడీమేడ్ బట్టలు ఆ రోజుల్లో. 2007 అంటే 18 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందా? మంచి బట్టలు ఇస్తే దైవజనులు ఓఫిరి గారు సువార్త ఛానల్లో వాక్యం చెప్పినప్పుడు చాలా డబ్బులు అవుతుండే. అప్పుడు సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి నెల వాళ్ళు ఒక 100-200 ఇలాగా ఇస్తూ ఆ డబ్బులన్నీ ఛానల్లో వాక్యం చెప్పడం కొరకు అందిస్తూ ఉండేవారు. అలా డబ్బులు కట్టడానికి లేక కొంచెం ఇబ్బంది కలిగితే చర్చిలో అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేస్తే ఆ ఆదివారం నేను చర్చికి వెళ్ళాను, ఈ అనౌన్స్మెంట్ విన్నాను. వెంటనే 500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. అమ్మ నిద్రపోవద్దు, 500 రూపాయలు నేను ఏం చేశానంటే పాస్టర్ గారికి ఇచ్చేసాను, అయ్యగారికి పంపించండి అని. అయినప్పుడు అన్నారు, నీ దగ్గర డబ్బులు ఉండవు కదా, నీకే ఎలా వస్తే? వద్దు, నువ్వు ఇవ్వకపోతే ఏమైనా దేవునికి నష్టమేమి వచ్చేదు, పర్వాలేదు అన్నారు. అలా కాదు, నేనేం సంపాదించింది కాదు, నాకు ఒకరు ఇచ్చారు కాబట్టి దేవునికి ఇచ్చేస్తున్నాను నేను, పర్వాలేదు, ఏం కాదు, నాకు ఇష్టమే ఇవ్వడము, నా దగ్గర లేవు, ఉంటే ఇంకా ఇద్దును అని మొత్తం మీద నేను ఇచ్చాను. చివరికి అన్ని రకాలుగా ఆలోచించి పాస్టర్ గారు కనీసం నీ ఛార్జెస్ కానీ ఉండాలి కదా, నీకు ఖర్చులకైనా ఉండాలి కదని ఓ 50 రూపాయలు తిరిగి నాకు ఇచ్చి 450 రూపాయలు తీసుకున్నారు. అది 2007. నాకు కాలేజీకి కూడా 2 జతలు బట్టలు నేను వేసుకెళ్ళి ఈ వారం అంతా కూడా 3 రోజులు ఒక జత, 3 రోజులు ఒక జత పిన్నిసులు పెట్టుకొని వేరు బట్టలు పెట్టుకుని, అంత మంచి బట్టలు లేవు. కాలేజీకి డ్రెస్ లేదు, సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలి. యూనిఫామ్ లేదు, ప్రతిరోజు సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలి. కాలేజీకి అన్న తర్వాత ఎలాంటి డ్రెస్సులు ఉండే చెప్పండి? నాకు నార్మల్ బట్టలు ఉండేవి, సరైన బట్టలు ఉండే కాదు. అలాగే లైవ్లోను కూడా చాలా స్థలాలలో నేను యానంలో ఉన్నప్పుడు కూడా ఉండే మంచి జతలు 2 జతల బట్టలతో యానం పరిచయలకు వెళ్ళిపోతే అక్కడ 2 జతల బట్టలు ఎలకలు కొట్టేసాయి. బాధ అనిపించింది, ఏడుపు కూడా వచ్చింది నాకు. అవే కొంచెం మంచి బట్టలు, నాకున్న బట్టల్లో పోయిన సూట్ కేసు అది ఎలకలు కొట్టేసాయి యానంలో. మిగిలిన అన్ని బటన్స్ ఊడిపోయినవి, పిన్నిసులు పెట్టుకునేవి, ఇలాంటి పాత 8 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం బట్టలు వేసుకెళ్ళేవాడిని. అలాగే వాక్యం చెప్పాను నేను, అటువంటి బట్టలతోటే వాక్యం చెప్పాను. కానీ చెప్తున్నాను దేవుని కృపను బట్టి, ఆ రోజు ఏ బట్టల కొరకైతే నాకు ఇవ్వబడినటువంటి దానిని దేవుని కొరకు నేను ఇచ్చానో 2011 అంటే 4 సంవత్సరాల తర్వాత
2011 నుండి కూడా ఇతర వ్యక్తుల నుండి నాకు కొత్త కొత్త బట్టలు రావడం మొదలెట్టాయి. నాకు ఆ దృశ్యం గుర్తొచ్చేది. ఇప్పటికీ కూడా దేవుని కృపను బట్టి ఈ షర్ట్ వేసుకుని అనుకున్నట్లు వచ్చిందన్నమాట. అంటే నాకు గతంలో వేసుకోవడానికి సరైనటువంటి బట్టలు లేవు. ఇప్పుడు ఏది వేసుకోవాలి అనుకున్నంతగా దేవుడు అన్ని రకాలమైనటువంటి బట్టలు ఇతరుల నుండి నా దగ్గరకు వచ్చినాయి అన్నమాట. హల్లెలూయా. నిజం చెప్పంటే నా దగ్గర ఉన్న బట్టలు ఏవి కూడా, ఈ షర్ట్ కూడా నాది కాదు. కోలంకులో ఒక అమ్మ నాకు బట్టలు కొనిచ్చారు, మెరిసి వాళ్ళ అమ్మగారు. అలాగే నేను వేసుకున్నటువంటి బట్టలు మీరు కొనిచ్చిన బట్టలు నేను వేసుకుని వాక్యం చెప్తున్నాను. నిజమే, నేను తీసుకునేవి కాదేవి కూడా నయ్యి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, అంటే 500 రూపాయలు అయ్యే ఉన్నాయి నా దగ్గర, ఇంకా లేవేమీ కూడా. ఆ ఉన్నదే నేను దేవుని కొరకు, ఆ పని కొరకు నేను అర్పించినప్పుడు దేవుడు ఏ రకంగా నాకు ఆ ఆశీర్వాదాన్ని కలిగి, అది ఒకటే కాదు, బోల్డ్ అని ఉన్నాయి. ఒక ఆయన, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు 2020లో లాస్ట్ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళినప్పుడు, బాబుకి జోసెఫ్కి బ్లడ్ ఇవ్వాలి, ఎలాగైనా కష్టపడి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు హైదరాబాద్ బ్లడ్ ఇవ్వడానికి. ఇటు 100 అటు 100 200 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడు సాక్ష్యం. అప్పటి వరకు తనకి కొంచెం నార్మల్గా నరాలు, స్కిన్ ఎలర్జీ, నరాలు ప్రాబ్లం అలా ఉండేదట. నాకు రక్త విషయం తర్వాత ఏ శరీర బలహీనత కూడా లేదట ఆయనకి. హల్లెలూయా. అంటే ఇతరులకు ఒక మనిషి కొరకు ఇచ్చినటువంటి రక్తం కనబడచ్చు అక్కడ, కానీ ఈ మనుషుడు రేపు పొద్దుట దేవుని కొరకు వాడబడతాడని దేవుడు అనుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఆయన పని కొరకు, ఆయన సాధన కొరకు ఇచ్చాడు ఆ రక్తం. ఒక మనిషికే కావచ్చు, అలాగే నేను ఒక మనిషికి ఇవ్వచ్చు కానుక, కానీ అది దేవుని కొరకు వాడబడుతున్నటువంటి ఒక అభిషక్తుడి చేతికి నేను పెట్టినప్పుడు ఆ ఆశీర్వాదం కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే, దేవుని కొరకు నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కాల్చినప్పుడు, నువ్వు ఉపవాసాలు ఉండడం వల్ల కొంచెం కాలు నొప్పులు, కొన్ని తలనొప్పులు, కొన్ని ఒంటి నొప్పులు కలగచ్చేమో, కానీ నీ ఉపవాసం వ్యర్థం కాకుండా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తున్నావు చూసావా, అది వ్యర్థం కాకుండా చేస్తాడు దేవుడు. అందుకని మనం చేసే ప్రార్థనలో ఉండే ఉపవాసంలో ఒక స్పష్టత మనకు ఉండాలి. అవేమీ లేవు మొక్కుబడిగా ఈ సంవత్సరం ప్రార్థనలు ఎట్టుకోలేదు, ఇంకా ఎట్టేసుకోవాలని, లేకపోతే ఇంకోలాగా ఇంకా లేను ఉండిపోవాలని, ఈ విధంగా కాదు. ఒక ప్రత్యేకమైన గురి కలిగి, ఒక ప్రత్యేకమైన భారం కలిగి, ఒక ప్రత్యేకమైన అంశము కలిగి ఉండాలి. మరి నువ్వెందుకున్నావు 50 రోజులు ఉపవాసం ఇప్పుడు అని అంటే, నేను చెప్తున్నాను వినండి శ్రద్ధగా. ఇప్పుడు నేను ఎందుకున్నానంటే, ప్రస్తుతం ఉండడానికి తగిన ఆరోగ్యము, బాడీ కండిషన్ లేదు నాకు, అయినా సరే తెగించి నేను ఉన్నాను. ఎందుకంటే ఏదో 3 సంఘాలు ఉన్నాయి, బయట స్థలాల్లో వాడబడుతున్నాను, పర్వాలేదు, హ్యాపీ కాదు. ఇది కాదు సేవ అంటే. దేవుడు దిగి రావాలి. ఎవరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నామో వారి జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలి. దేవుడు ఒక్కొక్కరు తమ జీవితాలలో అనుభవించాలి దేవుని శక్తిని. బలహీనంగా అలాగా అవకాశం ఉంటే దేవుడు, లేకపోతే లేదు, కుదిరితే దేవుడి దగ్గర రావాలి, లేకపోతే లేదన్నట్టు బలహీనతతో ఉండకూడదు. ఒక్కొక్కరు బలము కలిగి బంధకాలు తెంచుకుని పరుగులు తీసుకుంటూ రావాలి దేవుడి దగ్గరికి. రోగాల నుండి, అప్పుల నుండి, బంధకాల నుండి ఒక్కొక్కరు విడుదల పొందాలని సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో ఉన్న అన్ని, ఇంకా చెప్పాలంటే నీ కోసమే ఉంటున్నాను ఈ ఉపవాసం. నేను ధనవంతుని అవ్వాలి, నేను బలవంతుని అవ్వాలి అని ఉండట్లే నేను ఉపవాసాలు. నా ఉపవాసాలన్నీ నా జీవితంలో ఎందుకొరకు ఉన్నానో దేవుడు సాక్ష్యము. హల్లెలూయా. అంటే నీ కొరకు ఉన్నాను, ఉపవాసం ఉంటున్నాను దాని కొరకు. ఎందుకంటే నువ్వు ఎలా వచ్చావు అలా వెళ్ళిపోవడం కాదు. ఎన్ని వాక్యాలు ఉంటున్నా మారు మనసు ఉండలేని స్థితిలో ఉంటే దైవజనుడిగా నాకు సంతోషం కలుగుతుందా, ఆనందం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? చెప్పండి. వాక్యం వెనక ముందు నువ్వు ఎలాగున్నావో వాక్యం తర్వాత కూడా నువ్వు అలాగుంటే దైవజనుడిగా నాకు హ్యాపీ ఉంటుందా? బాధ కలుగుతుంది. అందుకని నేను కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో నేను కన్నీరు కాల్తే, కనీసం ఆ కన్నీరు ప్రభు పాదాలను తడిపితే, అప్పుడైనా సంఘాలలో కొంతమంది కఠిన హృదయాలు మాంస హృదయాలుగా మారతాయని. హల్లెలూయా. దేవుని కొరకు ముందడుగు వేయలేనటువంటి వ్యక్తులు కనీసం ఈ ప్రార్థనల ద్వారా ముందడుగు వేయాలని. హల్లెలూయా. దేవుడు దీవించాలనుకుంటున్నా గాని దేవుని ప్రేమను, దేవుని పొందుకోలేకుండా దూరం అయిపోతున్న వ్యక్తులు ఇప్పుడైనా దేవుని ఆశీర్వాదం నేను పొందుకోవాలని మనసు రావాలని. హల్లెలూయా. ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలా ఉండిపోయినటువంటి కుటుంబాలు, వ్యక్తులు ఇగో అలా కాకుండా
దేవుని చేత తాకబడిన వ్యక్తులుగా, యాకోబు ఎలాగైతే మార్పు నొందిన వాడిగా కనబడ్డాడో అలా నువ్వు ప్రతి ఒక్కరూ దేవుని చేత మార్పు నొందిన వ్యక్తులుగా కుటుంబములో, సంఘములో, సమాజంలో కనబడాలని ఇట్టి రకాల ఆలోచనతో ఈ సుదీర్ఘమైనటువంటి 50 దినాల ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాను నేను. హల్లెలూయా. శరీరం బలహీనంగానే ఉండదా మరి? ఉంటది. అందులోనే దీర్ఘకాల వ్యాధితో బాధపడి ఇన్ని రకాల బలహీనతో ఉన్న నేను ఇన్ని రోజులు ప్రార్థన అంటే బలహీనంగా ఉండక మానదు. అందుకని మన జీవితం ఏంటంటే రొటీన్ ప్రార్థన కాదు, ఎలా ఉన్నావు అలా కాదు. యాకోబు ఏం చేశాడు? ఇంత సాధించిన తర్వాత ఎవరు దయచేసి నిద్రపోవద్దు. హల్లెలూయా. అంత సాధించిన తర్వాత దేవుడి పాదాలు పట్టుకుని, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అన్నాడు. అంత ఆశీర్వాదం ఉంది. నీకేయాలంటే నిజమైన మార్పు కోరుకున్నాడు తనలో. దేవుడు కోరుకున్నాడు, ఈయన అక్కడ కోరుకున్నాడు. అలాగే నీలో మార్పు నువ్వు కోరుకోవాలి, దేవుడు కోరుకోవాలి. దేవుడు కోరుకుంటున్నా కానీ నువ్వు మాత్రం మారట్లే, అలాగే ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమి చేయడు అసలు. దేవుడు ఒక కార్యం నీలో చేయడానికి నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి దేవునికి. ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. నేను మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు నువ్వు అవకాశం ఇవ్వాలా లేదా? నువ్వు అవకాశం ఇవ్వకపోతే నేను ఎలా వస్తాను మీ ఇంటికి చెప్పండి? నువ్వు అవకాశం ఇవ్వకపోతే వస్తానా నేను? రాను. అలాగే దేవుడు కూడా నీలో ఒక గొప్ప కార్యం చేయాలంటే, దేవుడు కూడా నిన్ను వాడుకోవాలంటే, వింటున్నారా? దేవుడు నిన్ను బలపరచాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు కూడా అవకాశం ఇవ్వాలి దేవుడికి. అవి ఏమి ఇవ్వకుండా వెళ్ళడం రావడం ఇలా జీవితకాలం అంతా అయిపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. కనుక యాకోబు ఉండి ప్రార్థన చేశాడు, దేవుడు దిగి వచ్చాడు, యాకోబు మారిపోయాడు. ఆ మారిపోయిన యాకోబు తర్వాత ఎంతోమంది జీవితాలకు మాదిరిగా ఉన్నాడు. అలాగే నువ్వు మార్పు నుండి చేసే ప్రార్థన, నువ్వు సరి చేసుకుని చేసే ప్రార్థన, నువ్వు తగ్గించుకుని చేసే ప్రార్థన, నువ్వు ప్రేమతో నింపబడి చేసే ప్రార్థన నిన్ను మార్చడమే గాక నీ జీవితం అనేకులను మారుస్తుంది అన్నమాట. అందుకే చూడండి, వాళ్ళు ఎంతకాలం గుడికైనా అలాగే ఉన్నారండి అని అన్యులు పక్క వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు సాక్ష్యం? అమ్మ అంతే కదా, ఇస్తున్నారా లేదా? ఎందుకు ఇస్తున్నారు అలాగా? అంటే ఏం మారారండి? చర్చికి వెళ్ళి, గుడికి వెళ్ళి, వాక్యాలు విని, సాక్ష్యాలు విని ఏం మారారు చెప్పండి? మరి ఏమీ మారకుండా ఉపవాసాలు ఉండడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. అందుకనే ఉపవాసం ఎందుకు? హల్లెలూయా. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవా నాకు సహాయం చేయండి. నేను అలా ఉండిపోకూడదు, నేను బండగా ఉండిపోకూడదు, నేను కఠినంగా ఉండిపోకూడదయ్యా, నేను ప్రేమగా మారిపోవాలయ్యా, నేను నీ శక్తితో నింపబడాలి ప్రభువా, నన్ను బలపరిచయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను అలా వాడుకో ప్రభు అని ప్రభుకి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇది ఉపవాసంలో మొదటి అంశం. ఈ విధంగా నువ్వేం చేయాలంటే దాంట్లోనే చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితాన్ని, వింటున్నారా అమ్మా? నీ ఆత్మీయ జీవితాన్ని అంటే ప్రేమించాలనే మనసును తినివేస్తున్న చీడపురుగుల నుండి, దేవునికి సహాయం చేయలేనటువంటి ఆ తత్వాన్ని పాడు చేస్తున్న చీడపురుగుల నుండి, దేవుని పనిని నేను చెయ్యాలి అనేటువంటి ఆ ఆలోచనలో నుండి, దేవుని పనిలో నేను పాలు పంపులు పొందాలి, కొంత నష్టపోయైనా కొంత కష్టపడైనా నేను ఉపయోగపడాలి, సహకారంగా ఉండాలని ఈ మనసు నీకు రాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని అన్ని రకాలుగా తినేస్తున్న ఈ 4 రకాల పురుగుల నుండి నీ పంటను మళ్ళా సమకూర్చుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. నిన్ను బాధిస్తూ నీకు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నీ కష్టార్జితం అంతా అప్పుల పాలు, వడ్డీల పాలు, హాస్పిటల్ పాలు, రకరకాల పాలు చేస్తున్నటువంటి ఈ చీకటి ప్రభావముల నుండి నువ్వు విడుదల పొందడానికైనా ఇలాంటి దీనత్వము కలిగిన ఉపవాసాన్ని నువ్వు చెయ్యాలి. కొంతమంది ఉపవాసం ఉంటారు కానీ ఆత్మీయ జీవితాన్ని ఏమి కోరుకోరు. ఉపవాసాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఇగో నా భక్తి జీవితం పాడైపోతుంది ప్రభువా, నా ప్రార్థన జీవితం పాడైపోతుంది, నా ఆత్మీయ జీవితంలో నేను దిగసారిపోతున్నాను ప్రభువా, ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని మాటలు వింటున్నా కానీ నేను ఏమాత్రం సరి చేసుకోలేకపోతున్నాను అయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను ఈ బంధకాల నుంచి కాపాడయ్యని ఈ ప్రార్థన చేయట్లేదు క్రైస్తవులు. ఏయో ప్రార్థన చేసుకుంటున్నారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నీ ప్రార్థన విని దేవుడు దిగి రావాలని ఆయన కోరుకుంటే నువ్వేమో ఆయన రాని ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. ఆయన రావాలనేటువంటి ప్రార్థన నువ్వు చేయట్లే.
ఆయన రావాలనుకున్నాను నీ దగ్గరికి. నన్ను ఎవరైనా సరే ఒక మాట, బాబు రా బాబు అంటూ నేను పరిగెట్టుకుని వస్తానమాట. హల్లెలూయా. రావడానికి ఇష్టపడి ఉంటాను నేను. కానీ అటువంటి వాళ్ళు నేను రావడమే ఇష్టం లేకపోతే ఎలా వస్తాను చెప్పండి? ఇష్టపడతానా? ఇష్టపడను. అలాగే దేవుడు కూడా నువ్వు చేస్తున్న తగ్గింపు ప్రార్థన, సరి చేసుకునేటువంటి ప్రార్థన, దీనత్వం ప్రార్థన, మారు మనసుతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే ఆయన రావాలనుకున్నాను నీ దగ్గరికి. కానీ నువ్వు ఆ ప్రార్థన జనంలో చేయట్లేదు నువ్వు. మరి ఎలా వస్తాడు చెప్పండి? నా పరిస్థితి అంతా దేవుడికి తెలుసులే అంట. అంటే తెలిసి ఇంకా ఆయన నీకు ఒక్కడిదాంతో పని ఆయనకి. ఎవరు నిద్రపోద్దు, 2 చేతుల పైకి దేవుడితో చెప్తాం హల్లెలూయా. ఇప్పుడైనా గాని ఇకనైనా కాని దర్శింపగా రావా, అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా యేసయ్యా, నశించుచున్నానయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లు నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. ఇప్పుడైనా కాని ఇకనైనా కాని దర్శింపగా రావా, అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నానయ్యా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా ఓ యేసయ్యా, నశించుచున్నానయ్యా. హల్లెలూయా. క్రైస్తవ సమాజంలో ఎంత పొడుగు చేసామా కాదు ప్రార్థన. దేవుడు కనికరించేలాగా చెయ్యాలి ప్రార్థన. దేవుడు జాలి చూపాలి నీ ప్రార్థనకు. దేవుడు కరిగిపోవాలి, తల్లిలా మనసు కలగాలి ఆయనకి నీ పట్ల. ఏమన్నా ఉందా? ఆశ ఉందా? అయ్యా నేను నశించిపోతున్నాను అయ్యా, నీ మాటలు వింటున్నాను కానీ మారు మనసు పొందలేకపోతున్నాను, ఇది తప్పు అని తెలిసి కానీ సరి చేసుకోలేకపోతున్నాను తండ్రి, నేను ఇలా పాడైపోతున్నానయ్యా, నష్టపోతున్నానయ్యా, నన్ను సరి చేసేయ్యా, నన్ను బాగు చేసేయ్యా, నేను చెడిపోతున్నానయ్యా, దిగజారిపోతున్నానయ్యా, నేను బలహీనమైపోతున్నానయ్యా, దేవా నన్ను కరుణించి. ఏమైనా ఉందా అలాంటి ప్రార్థన? ఏమీ లేదు ప్రార్థన. ఏవో ప్రార్థన చేసేసుకుంటారు అంతే. అండ్ ఎందుకంటే ఒకటే, దేవుణ్ణి మనస్సును కలిగించలేని ప్రార్థన ఎంత చేస్తే ఉపయోగం అని చెప్పండి. ఏంటి? దేవునికి ఒక పేరు ఉంది, ఏంటి అంటే ఆయనకు ప్రార్థన ఆలకించువాడు అని. ఏంటంట? అంటే ప్రార్థన ఆలకిస్తానన్నాడు. నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా ఆలకిస్తాడంట. మరి ఆలకించేటువంటి వ్యక్తికి నువ్వు ఆలకించాలి కదా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, వినపడుతుందా లేదా? నేను మీతో ఏం మాట్లాడకుండా సైకిల్ చేస్తున్నా, మొత్తం ప్రసంగం అంటున్నాను, నీకేమైనా అర్థమవుతుందా? మరి నువ్వు చేసే ప్రార్థన కూడా ఆయనకి ఏమైనా అర్థం అవ్వాలా లేదా? అర్థం అవ్వాలి. యాకోబు చేస్తాడు ప్రార్థన, అన్న చేసింది, గొడ్రాలుగా ఉంది అన్న, ప్రేమించే భర్త ఉన్నాడు, ఏ లోటు లేకుండా అన్నీ ఉన్నాయి, కానీ గర్భఫలం లేదు తనకి. ఏం చేసింది? వెళ్ళింది. అంతవరకు అన్ని ప్రయత్నాలు చేసింది, కానీ దేవుని మందిరంలోనికి వెళ్ళి నెట్టూర్పులు విడుస్తూ కన్నీరు కారుస్తూ ఒక నిబంధనతో ప్రార్థన చేస్తుంది. దేవుడు విన్నాడా లేదా? అలాగే నువ్వు మారాలని, దేవా నేను ఇలా ఉండాలనుకుంటలేదయ్యా, ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నీ కొరకు ఉపయోగపడాలనుకుంటున్నానయ్యా, నీకు బ్రతకాలనుకుంటున్నానయ్యా, నీ కొరకు నీ చేతిలో సాధనంగా ఉండాలనుకుంటున్నానయ్యా, నన్ను అలా బలపరుచయ్యా, నాకేమీ తెలియదయ్యా, నేర్పించయ్యా. ఈ మనసుతో నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు చేస్తాడా లేదా? లేరు. ఇప్పుడు క్రైస్తవులు ఏంటంటే ఆసక్తి లేనటువంటి క్రైస్తవులు, ఎలాంటి భారము లేనటువంటి క్రైస్తవులు. ఎంతకాలం అయిపోతున్నా, ఎన్ని నష్టాలైనా చూస్తాం కానీ మనం మాత్రం మార్పులు అందుకుండా అలాగే ఉంటున్నమాట. ఇది పరిస్థితి. వాళ్ళు చెప్పారంట ఏమని? తావీదు కట్టుకుంటే తగ్గిపోద్దని.
సిగ్గానే ఉండాలి క్రైస్తవులకి ఇలాంటి మాటలు వినడానికి. అంటే నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు, దేవుని మీద నీకు నమ్మకం లేదు కాబట్టి ఇంకొకరు చెప్పిన మాటకి నువ్వు పాటిస్తున్నావు. ఇది ఈ రోజు సంఘాల్లో జరిగే పరిస్థితి. హల్లెలూయా. ఈ రోజు మంచిది కాదని ఇంకొకరు చెప్పారంట, నువ్వు అక్షరాలు ఏం చేస్తావు పక్క పాటిస్తామాట. ఏం చేస్తున్నా అంటే ఒక చీడ పురుగు నువ్వు ఉంచుకుంటున్నావు ఇంట్లో. అర్థమవుతుందా? నీ లోపల దేవుని కార్యం జరగకుండా ఒక చీడ పురుగు నువ్వే దాచిపెట్టుకున్నావు. దాన్ని తోలేట్లే నువ్వు. తోలేస్తే దేవుడు తోలేయడానికి రెడీగా ఉన్నాడు, గంటేయడానికి. నువ్వు మాత్రం ఏం చేస్తావంటే అది వచ్చింది, దాన్ని అలా పెట్టుకున్నావు ఇంట్లో గుడ్లు పెట్టడానికి. ఈ రోజు మంచిది కాదని ఇంకొకరు చెప్తే నువ్వు దాన్ని పక్కా పాటిస్తావు. మరి అక్కడ ఏమున్నది? నీలో నీ కుటుంబములో సమాధానాన్ని, సంతోషాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని తినేసి ఒక చీడ పురుగు అక్కడ ఉంది. అమ్మ దయచేసి ఎవరు నిద్రపోవద్దు, చాలా విలువైన సందేశం ఇది. హల్లెలూయా. ఇన్ని రకాల చీడ పురుగులు అక్కడ ఉన్నాయనే సంగతి నీకు తెలుసు. నీ అభివృద్ధిని, ఆశీర్వాదం, దీవెనను, మేలును, సమృద్ధిని, నీకు వచ్చే ఘనతను, పేరుని అన్ని తినేస్తున్నాయి. అన్నీ ఉండి నువ్వు కళ్ళారా చూసి ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తాను? ఒక మాట చెప్తున్నాను, ఇంట్లో భోజనం ఏర్పాటు చేసుకున్నాం, చక్కగా ఏదో ఉన్నది సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్నా తిందాం అనుకునేసరికి ఒక్కొచ్చి తినేపోతుంది. తోలుతావా లేదా? మరి అలాగే ఇంతకాలం అలాగే అన్ని రకాలుగా నలిగిపోతూ కరిగిపోతూ మొత్తానికి ఇలా అయిపోతున్నాం కదా. కనీసం దాంట్లో నుండి దేవుని పాదాల దగ్గర వీటిని తోలేయాలనే మనసుందా? నేను చెప్పేవాడిని ప్రార్థనలో 3 లక్షల అప్పుతో బాధపడుతున్నప్పుడు ఎంత నరకం అనిపించానో నాకు తెలుసు. అండి, అప్పు అనే దయ్యమా నేను యేసు నామములో బంధిస్తున్నాను అని బంధించేవాడిని, పొమ్మనేవాడిని. అలా ప్రతి సమస్యను నన్ను మాటి మాటికి హీనపరుస్తూ, దుఃఖించి నా భక్తి జీవితాన్ని బలహీనపరుస్తూ తీసుకుని వస్తున్న సమస్యను తీసుకొస్తున్న దయ్యాలారా యేసు నామములో మిమ్మల్ని గద్దిస్తున్నాను అని దయ్యాలతో మాట్లాడుతూ ఉండేవాడిని, సమస్యలతో మాట్లాడుతూ ఉండేవాడిని. అలాగా నీవు చెయ్యాలి మాట. అంటే బలహీనమైపోతున్నావు. వాళ్ళు ఇలా అన్నారంట, వీళ్ళు ఇలా అన్నారంట. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థనకు దూరం అయిపోవాలి. అవునా? చేసే పని అదా? హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఇగో ఇన్ని రకాల పురుగులు నీ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాటిని తోలేయాలి. తోలేయాలంటే నీకు శక్తి సరిపోదు. ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కాచి నీ మనస్సు మారినటువంటి ప్రార్థన చెయ్యాలి. అవును ప్రభువా, ఇంతకాలం నా అవిధేయతతోనే కదా, నా అజ్ఞానంతోనే కదా వీటిని నేనే ఉంచుకున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, ఇక మీదట ఉండడానికి వీల్లేదయ్యా అని తోలేసుకోవాలి నువ్వు వాటన్నిటినీ. ఇది చేయవలసినటువంటి ఉపవాసంలో మొదటి అంశం ఇది. హల్లెలూయా. క్రైస్తవ సమాజము ఏ రీతిగా ఉండాలి ఉపవాసం, అప్పుడు నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతుంది. దేవుడు నిన్ను తన సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఏ పంట అయితే నీకు దూరం అయిపోయిందో ఆ పంటని మరలా నీకు కలగజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్తాను క్రైస్తవులకి, ఇప్పుడు స్వార్థ చేయడానికి, ఇప్పుడు దేవుని పని చేయడానికి, ఇప్పుడు సహకరించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చేయడం మానేసి 10 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఈ వయసు ఉంటుందా? అంటే అతిథులు అంట వీళ్ళకి నచ్చిన సమయంలో చేస్తారంట. దేవుడు చేయమన్న సమయంలో, దేవుడు అప్పగించిన సమయంలో పని చేయరట, వీళ్ళకి నచ్చిన సమయంలో చేస్తాడా? అంటే ఆ 10 సంవత్సరాల తర్వాత నీకు అదే బలం ఉంటుందా? అదే శక్తి ఉంటుందా? మరి అప్పుడు ఏం చేస్తావు? నడుతావు? అప్పుడు పరిగెడతావా? పని చేయగలుగుతావా? ఏమీ చేయలేవు. హల్లెలూయా. అందుకని అది ఇప్పుడే చేయాలట. రక్షణ పొందడానికి ఇప్పుడే అనుకూల సమయం. దేవుని కొరకు మనం పని చేయడానికి ఇదే అనుకూల సమయం. దేవుని కొరకు వాడబడ్డానికి ఇదే అనుకూల సమయం. దేవుని సన్నిధిలో గోజాడడానికి, మొరపెట్టడానికి, కన్నీరు కార్చడానికి, అంగలార్చడానికి ఇదే అనుకూల సమయం. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకుని యాషావులాగా ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి. 12:17 ఎబ్రీ పత్రికలో. ఆ తర్వాత చదవండి త్వరగా, ఎబ్రీ పత్రిక 12:17. ఆ తరువాత ఆశీర్వాదము పొందకోరి కన్నీరు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను వారు మనసు పొందిన అవకాశము దొరకక విసరింపబడిన మీరెరుగుదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యాషావు కూడా ప్రార్థన చేశాడండి. ఎప్పుడు చేశాడు అయ్యగారు? తనకి ఇవ్వబడినటువంటి సమయం అంతా పోయాక. ఇది అర్థం కావట్లేదు క్రైస్తవులకి, ఇది అర్థం కావట్లేదు. దేవుడు కనీసం నిన్ను ఫలానా వ్యక్తి ద్వారా, చూడండి ఇలాగా, ఫలానా వ్యక్తి ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలనుకుంటాడు. ఫలానా సహవాసము ద్వారా నిన్ను స్థితిలో పెట్టాలనుకుంటాడు. ఈ విధంగా దేవుడు అనుకునే సమయంలోనూ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి నచ్చిన సొంత అభిప్రాయాలు వాడుకుంటారు అనమాట. ఫెయిల్ అవుతున్నారు చాలా మంది తెలియక. ఏంటి,
నేను ఏదో ఎవరో నాకు ఏదో చిన్న ద్రోహం చేశారు హాని చేశారని దీనికోసం పెద్ద పట్టించుకొని, కానీ నేను బాధపడేది ఏంటంటే దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు అనవసరంగా. అయ్యో, దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడిస్తే నాశనం చేసుకుంటున్నారు. వ్యర్థమైనది ఏదో ఆశించి ఏదో వ్యర్థమైనటువంటి ప్రలోభాలకు గురైపోయి అనవసరంగా పోగొట్టుకొని దీనికోసం బాధపడతాను. నేను ఒకరు పాడైపోతే నాకు సంతోషం వస్తుందా? చెప్పండి చెప్పండి. ఎవరైనా పాడైపోయి దిగజారిపోయి నష్టపోతే నాకేమన్నా సంతోషమా? అభిషేకం పెరుగుతుందా నాకు? లేకపోతే ₹1,00,000 ఆస్తి వస్తుందా నాకు? రాదు. ఏ స్థలములోనైనా ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థలములోనైనా దేవుని కొరకు ఒక సాధనంగా ఉంటే నాకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అందుకని దిగజారిపోయి రక్షణ పోగొట్టుకొని భక్తిని నాశనం చేసుకొని చక్కగా దేవుడు నడిపించేటువంటి విధానాన్ని పోగొట్టుకొని ఏకాకి అయిపోతే సంతోషపడతామా? ఏ దైవజనుడు అలా కోరుకోడండి. ఆత్మీయంగా నిజాన్ని మనసును మంచిని కోరుకుని ఏ దైవజనుడు అలా కోరుకోడు. హల్లెలూయా. కాబట్టి ఈనాటి క్రైస్తవము ఇన్ని అనర్థాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని కష్టాలు చూస్తున్నా కానీ ఇంకా మోకాలే ఇట్లా, ఇంకా దేవునికి అప్పగించుకోవట్లే. మరి ఎంతకాలం అలా పడతాం? ఎంతకాలం అప్పిస్తున్నారని చేసుకుంటూ వెళ్ళిపోయి అలా చేస్తాం? ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. దేవా, నన్ను క్షమించయ్యా. ఇగో నా పంటను తినివేసినటువంటి ఈ పురుగుల నుండి నన్ను కాపాడయ్యా. దేవా, నన్ను మన్నించని తగ్గింపుతో మారు మనసు కలిగినటువంటి ప్రార్థన చెయ్యాలి. ఇది ఉపవాసంలో మొదటి విషయము. హల్లెలూయా. ఇక రెండో సంగతి చెప్తున్నాను. ఉపవాసం ఎందుకు అని అంటే, హల్లెలూయా, ఇది చెప్పి ముగించేస్తాను. రెండే సంగతులు ఈరోజు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. యెషయా గ్రంథంలోనికి రండి. ఉపవాసం ఎందుకు అనేటువంటిది రెండవ సంగతిని, రెండవ విషయాన్ని తెలియపరిచి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి రండి. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనం నుండి చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేదురు, మీ పనివారి చేత వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనిపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చున్నాడు ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? చూడండి, ఉపవాసాన్ని కూర్చి బైబిల్ చెప్పింది. ఇలా చూడండి ఒక మాట. సరే, ఉపవాసం ఉంటే ఉపవాసం ఎందుకని చెప్పి ఒక సంగతి చెప్పాను నేను. పురుగులు అన్ని తినేస్తానే నీ జీవితాన్ని, దాని నుండి తోలేయాలంటే నువ్వు ఇలా ప్రార్థన చేయాలని. ఓకే, ఇప్పుడు ఉపవాసం అంటే భోజనం తినాలా వద్దా? టాబ్లెట్ వేసుకోవాలా వద్దా? ఎప్పుడు తినాలి? పనికి వెళ్ళాలా వద్దా? ఇన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి మనసుకి. నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఉపవాసాన్ని గూర్చి నేను చాలా స్పష్టత చెప్తున్నాను క్రైస్తవ సమాజం అంతటికి. ఇప్పుడు బాగా కడుపు మార్చుకుని ఏమి తినకుండా ఉంటే దేవుడు అంటాడా, లేకపోతే తినేసి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా అనేటువంటి మీమాంసలు వద్దు. కానీ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి 35 మార్కులతో పాస్ అవుతే చాలు అనుకున్నారు. ఒక వ్యక్తి అలా కాదు. 35 మార్కులు వచ్చి మిగతా 65 మార్కులు పోగొట్టుకోవడం ఏంటి? నేను 100కు 100 మార్కులతో పాస్ అవ్వాలనుకున్నారు. చూడండి, ఇలాగా ఇద్దరు చదువుతున్నారు, ఇద్దరు వెళ్తున్నారు. కాలేజీకి అయితే, స్కూల్కి అయితే, దేనికి వెళ్తున్నారు. ఇద్దరు చదువుతున్నారు, ఇద్దరు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా 35 మార్కులు కావాల్సిన వ్యక్తి 35 మార్కులు వచ్చేసాయి. ఈ 100 మార్కుల కొరకు ఉన్నట్టు చదివినటువంటి వ్యక్తి 100 కూడా వచ్చాయి. ఆ వ్యక్తి పాస్ అయ్యారు, ఈ వ్యక్తి పాస్ అయ్యారు. కానీ ఇద్దరు ఒకటే ఘనత చెప్పాలి. ఇద్దరికి ఒకటే విలువ కాదు. ఇద్దరు పాస్ అయ్యారు కదా అంటే తను 35 మార్కులు పొందుకోవాల్సినంత మాత్రమే ప్రయాసపడ్డారు. అవలీలుగా వచ్చేస్తే 35 మార్కులు ఒక గంట అటు ఇటు తిప్పమంటే పుస్తకం వచ్చేదే దెబ్బతోటి. కానీ 100 మార్కులు రావాలంటే అటు ఇటు తిప్పాడు కాదు, కొన్ని రోజులు అటు ఇటు కదలకుండా చదవాలి. హల్లెలూయా. అంటే ఆ 100 మార్కులు రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ప్రయాసపడ్డారు. అదేవిధంగా ఉపవాసం అంటే ఎప్పుడు తినాలి, టాబ్లెట్ వేసుకోవాలి వద్దా, ఇది కాదు. కానీ
అసలు ఉపవాసంలో ఒక గురి కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. ఎంతకాలం అదే బ్రతుకుతాను నేను, ఇలా బ్రతకడానికి వెళ్ళా. ఎంతకాలం ఇదే విధంగా దిగజారిపోవాలి, నేను దిగజారిపోవడానికి వెళ్ళా. దేవుడు నన్ను పట్టుకోవాలి అంటే, దేవుడు నిన్ను పట్టుకోవాలంటే 3 పూటలు శుభ్రంగా తిని మన పనులు మనం చేసుకుని ఉదయం దేవా ఈ కొత్త దినంలోకి ఇచ్చాడు నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకుని మన పనులు మనం చక్కబెట్టుకొని మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోతానికి దేవా ఉదయం నుండి సాయంకాలం వరకు దాకా ఇప్పుడు దాకా కాపాడవుతండి, నీకు వందనాలు, రాత్రి పడుకుంటున్నాను, ఏ దయ్యం గాలి భూతం మీద ఆడిపోకుండా కాపాడేసేయా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు నేను పట్టుకుంటాడా? చెప్పాలి, పట్టుకుంటాడు. అలాగా అవసరమైనప్పుడు ఏం చేయాలి తెలుసా? తినే ఆహారం పక్కన పెట్టుకుని కడుపు కాల్చుకుని హృదయ వేదనతో కన్నీళ్లతో దేవా నన్ను పట్టుకోయేసేయని అందరూ నిద్రపోతున్నాను మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు పొందుతావు. అందరిలాగే నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలా పొందుతావు? అందుకే చెప్తున్నాను, ఈ లోకంలో అందరికీ నిద్ర అవసరం, అందరికీ ఏదో ఒక జీవనాధారం అవసరం, బట్టలు అవసరం, ఇల్లు వాకిలి అన్నీ అవసరమే. కానీ నీకు అవసరమైనది మరొకటి ఉండాలి. అది పరిశుద్ధాత్మ అభిషేకం, అది దేవుని స్వరం, అది దేవుని యొక్క దర్శనం. మిగిలిన లోకం కోరుకోదు కదా. ఈ లోకంలో ఎవరైనా సరే ఈరోజు దేవుడు నన్ను దర్శించాలని వాళ్ళ ధర్మాల్లో అనుకుంటారా? చెప్పండి, మిమ్మల్ని అనుకుంటారా? ఈరోజు మా అమ్మ అంటే ఎవరు వాళ్ళే నమ్ముతున్నటువంటి వ్యక్తులు, తల్లి ఈరోజు నాతో నువ్వు మాట్లాడు, నువ్వు నాకు కనబడు, నీ దర్శనం నాకు కావాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, చెప్తారా? మరి నువ్వు చేయకపోతే వాళ్ళు నువ్వు ఒకటి కదా. అందుకని క్రైస్తవ జీవితం వేరు. అందరిలా తిను, అందరిలా నిద్రపో, అంటే రెస్ట్ తీసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, పనులు చేసుకోవాలి. కానీ దాంట్లోంచి నువ్వేం చేయాలంటే కొన్ని ప్రత్యేక ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో నువ్వెక్కడ చల్లారిపోతున్నావో నిన్ను నువ్వు చూసుకుని చల్లారిపోకూడదు, బలహీనమైపోకూడదు. దేవుని స్వర వినాలి, ఆయన దర్శనాలు చూడాలి, ఆయన శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆయన చేత వాడపడాలి. ఆయనకి ఏ ఉపయోగం లేకుండా ఉండకూడదు నీ జీవితం. అర్థమవుతుందా? అది దేవుడు కోరుకోడు ఎప్పుడు కూడా. నువ్వు ఏ స్థితిలో ఉంటే, ఏ పరిస్థితిలో ఉంటే, ఆ స్థితిలో నుండి ఆ పరిస్థితుల్లో ఉంటే ఏదో రకంగా దేవుని చేత నువ్వు ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మన ఇంట్లో అవసరమే చెప్తున్నాను. ఇంట్లో బంగారం ఉంటుంది, తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పటి వరకు ఒకవేళ తాకట్టు పెట్టుకోలేదు అనుకో, ఒంటి మీద వేసుకుంటాం అంతే. బంగారం వచ్చి అమ్మా నాకు నీళ్ళు ఎట్టు అంటే ఎడతదా? అమ్మ ఎవరు నిద్రపోకండి అమ్మా. బంగారం వచ్చి నాకు బాధ కలిగింది ఓదార్చండి చేతదా? అదే సీపురు కట్ట ఉందనుకో, అక్కడ చెప్తుంటే సీపురు కట్ట తుడుతుంది, అలాగనే ఉపయోగపడుతుంది సీపురు కట్ట. ఫ్యాన్ ఉందనుకో, కానీ చెమట రాకుండా గాలన్న ఉపయోగపడుతుంది. విన్నారమ్మా? అలాగే దేవుని సన్నిధిలో వివిధ మనుషులు ఉంటారు, వివిధ రకాలు ఉంటారు. ఏదో రకంగా ఉపయోగపడాలి ఆయనకి. అలా ఉపయోగపడి నన్ను వాడుకో ప్రభు అని దేవుని సన్నిధిలో కొన్ని దినాలు నువ్వు ప్రతిష్ఠించుకొని నిద్రలు మానుకుని అవసరమైనప్పుడు కడుపు మార్చుకుని ఈ విధంగా ప్రతిష్ఠించు. అంతేగాని 3 పూటలు మానేసేలా ఎప్పుడు తినాలి ఇది కాదు సమస్య. దేవుడు దిగి రావాలి, నిన్ను పట్టుకోవాలంటే అవసరమైనప్పుడు మానవలసింది మానాలి. నువ్వు నిద్ర మానాలి, భోజనం మానాలి, కొన్ని కార్యక్రమాలు బయట మానాలి. దేవుని సన్నిధిలో గోజాడడానికి పూనుకో. దేవునికి నువ్వు సమయం ఇవ్వకుండా ఆయన చుట్టూ తిరుగుతాడు రోజున. నీ పని మాత్రం నువ్వు వెళ్ళకపోతే మాత్రం నీకు ఏ పని జరగదు. కానీ దేవుడు మాత్రం అన్ని ఆయనకి అప్పగించి ఆయన చేసేది నీ పనులన్నీ. ఈ తెలివైన ప్రార్థనలు ఇవి కదా. కాబట్టి ఇటు ఉపవాసాలు చేస్తున్నారట, అవి నాకు కోరుకోవడం, అవి నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. మరి ఉపవాసంలో రెండోది ఎందుకు ఉండాలో తెలుసా క్రైస్తవుడు? నెక్స్ట్ లైన్ చదవండి. ఏం చేయాలట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కారుని విడగొట్టుటయు. అమ్మ నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. చూడలాగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ఉపవాసం అంట. ఏంటి ఆ ఉపవాసం అంటే? కడుపు మార్చేసుకోవడం కాదు, ఏంటి ఇంకొకటి చేసేసుకోవడం కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసం ఏంటి చెప్పినా, నీవు నేనంట ఆ దుర్మార్గులు కట్టేశారంట కొంతమందిని కట్లతోటి. ఆ కట్లను విప్పాలట. హల్లెలూయా. తర్వాత ఏమన్నారు? కాడిమాను మోకులు తీయటయు అంటే ఏంటి చెప్పినా, ఇలా చూడండి, కాడి ఆ మోకులు ఉన్నాయి. ఏంటి చెప్పినా, ఎద్దుల బండి ఉంటుంది కదా. ఎద్దుల బండి ఏం చేస్తుంది? మిమ్మల్ని ఎద్దుల బండి
కాడు పెడతాడు, కాడు పెట్టి దాంట్లో ఎద్దులు తప్పిపోకుండా మేకలు ఎడతారు కదా దానికి మామూలుగానే, అవి అలా ఉండి ఆ బరువుల మోసం అవుతుందట. అలాగ సాతానుడు మనుషుల మీద కాడి మోపేశాడు, బంధించాడు. నువ్వు ఎంత వాక్యాన్ని విను, నువ్వు మారు మనసు పొందు, అలా బంధించేశాడు. నేను నువ్వు సహకరించడానికి ముందుకు ఎట్టి పరిస్థితుల్లో రావు, అలా కొంతమందిని బంధించాడు. నువ్వు రక్షణ పొందు, ఎంత మాటలు విన్నా సరే అలా కొంతమంది బంధించాడు. ఇలా ఒక్కొక్కరి మీద ఆ కాడి మోపేశాడు. ఎద్దుల బండ్ల మీద ఆ మోపు పడినట్లుగా ఆ కాడి మోపేశాడు. అందుకే మనం చెప్పాను యానంలో ఒక అద్భుతమైన సందేశం ఆదివారం. హల్లెలూయా. మత్తయి సువార్త 28:28-30 వచనాలలో, భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా అద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. తర్వాత ఏమన్నాడు దేవుడు, మీ భారము తేలిగ్గానో, నా భారం తేలిగ్గా నా కాడి సులువుగాను ఉంటది, అది మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది అన్నాడు. దేవుని కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోమని చెప్పాడు దేవుడు. దేవుడి కాడి ఎత్తుకోవాలంట. మనం ఏ కాడి మొత్తం సాతాను కాడి, ఈ లోక సంబంధమైన కాడి, కృంగిపోయి నలిగిపోయి అక్కడే ఉన్నాం జీవితకాలం అంతా, ఇంకా అటు కదలలేం, అసలు బంధించబడిపోయాం. ఇప్పుడు ఆ ఎద్దుకి ఆ కాడి తీసి ఆ మేక తీసాడనుకో ఏమవుతుంది? ఇప్పుడు ఎద్దు రిలాక్స్ అవుతుంది, బరువు పోతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా చూడండి, నీవు నేను ఉండే ఉపవాసాలని చెప్పనా, ఇగో అనారోగ్యం అనే కట్లతో కొంతమందిని బంధించాడు సాతానుడు. నేను ఎందుకు ఉపవాసం చెప్తున్నాను మీకు. కొంతమందికి అప్పులు అనేటువంటి కాడి మేపేసి అందులో బంధించాడు. కొన్ని రకాల సమస్యలతో ఒక్కొక్కరిని బంధించేశాడు. ఒక బాధ్యత కలిగిన దేవుని సేవకుడిగా నేను చేసే ఉపవాసం ఏంటంటే, ఈ దుర్మార్గులు కట్టిన కాళ్ళను తెంచేయడానికి ఉపవాసం ఉన్నాను. హల్లెలూయా. అలాగే ఉప్పేసుకొచ్చంటే సరిపోదు నా బలం, అలాగెళ్ళి నా మాటతో చమత్కారంతో వెళ్ళి నేను ఉపేయడానికి నా బలం సరిపోదు. ఎందుకంటే కొన్ని శక్తులతో పోరాడవలసినప్పుడు నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో సంఘముగా కుటుంబముగా ఒంటరిగా ఇన్ని రకాలమైన ప్రార్థనలతో దైవ శక్తిని నేను పొందుకుని ఆ శక్తి చేత సాతాను కాడిని నేను విరగొట్టాలి. హల్లెలూయా. ఇది రెండవ రకమైన ఉపవాసాలు. కొంతమంది ఉపవాసం అంటే నేను వచ్చేదేమో, దెయ్యాలు వదలగొట్టే దెయ్యం మన మీద ఎదుకొచ్చేదేమో అంటే ఈ మాట. అసలు దేవుడు ఎందుకు అన్నాడంటే, దెయ్యాలను ఎదిరించడానికి, దయ్యపు శక్తులను బంధించడానికి నువ్వు దేవుని శక్తితో నింపబడాలన్నమాట. మరి నువ్వు ప్రార్థన గదిలో నువ్వు దేవుని శక్తితో నింపబడకపోతే నువ్వు ఎవరిని నడిపిస్తావు చెప్పు? ఎవరిని నడిపిస్తావు? ఎవరిని విడిపించలే, ఒకరిని రక్షించలే, ఒకరిని బలపరచలే. ఇంకా బలంగా ఉన్న వాళ్ళు బలహీనపడుతావు. నువ్వు చేసే పని వెళ్తున్న వాళ్ళని వెనక లాగుతావు నువ్వు. ఇంకా సాతాను శక్తులకి నువ్వు సహకారి అవుతావు మాట. ఈరోజు చాలా మంది చేస్తున్న పని అదే. దేవుని సంఘాల్లో ఈరోజు విశ్వాసులు ఏమి, సేవకులు ఏమి చేస్తున్న పని అంటే ఇది. దేవుడు ఏం చెప్పాడు? బాధింపబడి వారిని విడిపించాలంట, నువ్వు రక్షించాలట. ఈ రక్షించడానికి నువ్వు శక్తి పొందాలి మాట, నువ్వు ఆ అభిషేకాన్ని పొందాలి మాట. ఇది కదా నేను ఏర్పరచుకోసుకున్న ఉపవాసం అంటున్నారు. చెప్పండి, నిజంగా ఈ ఉపవాసాలు ఎవరు ఉంటున్నారు ఈ దినాల్లో? క్రైస్తవ బోధకులతో సహా ఎంతమంది ఉంటున్నారు ఇలాగా? సంవత్సరానికి మాడు సంఘాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారు కదా. ఇలాంటి ఉపవాసాలు ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? చేయట్లేదు. కాబట్టి దేవుడు ఆ మనసు, ఆ ఆశ, ఆలోచన నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇది పూనుకున్నాను అన్నమాట. కాబట్టి ఏంటి, ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన దెయ్యం పరిపాలన చేస్తుంది, ఒక్కొక్క రకమైనటువంటి బంధకాలు ఏలుబడి చేస్తున్నాయి. వాటిని విడిపించాలంటే ఎంత శక్తి పొందుకోవాలి? అందుకని దేవుని సన్నిధిలో నన్ను నేను నలగొట్టుకొని ఇన్ని శక్తులతో పోరాడినప్పుడు నేను బలం పొందాలి లేదా? హల్లెలూయా. కాబట్టి చదువుతున్న, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటున్నాడు దేవుడు. ఇంకా ముగించేస్తున్నాను నేను. కాబట్టి చూడండి, అలాగే అందరూ కూడా నా వైపు ఈ విధంగా ఉపవాసం ఏం చేయాలంటే, కొందరు నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న వ్యక్తులను రక్షణలోనికి నడిపించడానికి నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేయాలట. కొంతమంది నామకార్థంగా ఉంటారు, ఏం ఉండదు అసలు, దేవుని కొరకు ఏ ఆశ ఉండదు, భారం ఉండదు, గుడికి వెళ్దామని అసలు ఏ మనసు ఉండదు. అటువంటి వాళ్ళని దేవుని ఆసక్తితో నువ్వు నడిపించాలట. హల్లెలూయా. కొంతమందికి ఆశ ఉంటుంది, భారం ఉంటుంది, దేవుని కొరకు ఏం చేయాలని సిగ్గు అని లేకపోతే భయం అని వెనకడిగేసేస్తారన్నమాట. ఎట్టి వాడిని ప్రోత్సహించాలి దేవుని కొరకు. కొంతమంది మీద కొన్ని రకాల కాడులు మోపి ఉన్నాయంట, సాతాను కాళ్ళు, వాటిని విరగొట్టాలంట. వీటన్నిటి కొరకు ఏం చేయాలట? ఉపవాసం ఉండాలంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇదట. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏ రకమైన ఉపవాసాలు చేస్తున్నారో క్రైస్తవులు ఎన్ని రోజులు చెప్పండి?
అంటే నీలో దేవుడు దిగి వచ్చి కొన్ని కార్యాలు చేయాలంటే నువ్వు రొటీన్ ప్రార్థన చేస్తే చేస్తాడా? నువ్వు నామకార్థంగా ఉంటే చేస్తాడా? అందుకని ఏం చేయాలి? కొన్ని దినములు, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని నువ్వు తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని శక్తిని పొందుకోవడానికి నువ్వు జాగ్రత్తలు కలిగి, భయభక్తులు కలిగి ఆయన ఎదుట కనిపెట్టాలి, ఉపవాసం ఉండాలి. చిన్నపిల్లలు కొన్నిసార్లు మారం చేస్తారు, ఫలానది కావాలి కావాలి కావాలని. వాళ్ళు లైట్కి అడిగారు అనుకో, ఏం కాదులే లైట్ తీసుకుంటాం. అది కావాలని చెప్పేసి దాని కొరకు పట్టకుండా ఏడుస్తూనే ఉన్నారు. పాలు ఇచ్చినా తాగట్లే, భోజనం పెట్టినా తినట్లే, నిద్రపోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? సర్వసాధారణంగా వాళ్ళు ఏడుపు మానడానికి సాధ్యమైనంత వరకు అది వాళ్ళకి ఇస్తాం. అలాగే నువ్వు నీ జీవితంలో నలిగిపోతున్న స్థితి నుండి, దేవునికి ఏమీ చేయలేనటువంటి నిస్సాయత నుండి కొన్ని దినాలు, కొన్ని గంటలు ఉపవాసాలుండి కన్నీరు కాచి ఎక్కువగా దేవుని సన్నిధిలో ఏడాలన్నమాట. నువ్వు అలా ఏడ్చి, ప్రభు వాళ్ళు నశించిపోతున్నారయ్యా, వాళ్ళు నీ మాటలు వింటున్నారు కానీ మారుమనసు పొందట్లేదయ్యా, వాళ్ళు పాడైపోతున్నారయ్యా అని నువ్వు ఇలా దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడానికైనా అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నేను ఎంతమందినో ఉద్ధరించి దేవుని కొరకు పురుకొలిపి నడిపించి వాడబడాలి, వాక్యం నేర్పించాలి కలగంటే నన్ను నాశనం చేసుకోవడానికి బయలుదేరారు. హల్లెలూయా. అదా చేయవలసిన పని. నేనేమో నువ్వు ఆడపిల్లవైనా సరే దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పాలని నేను నూరిపోతే నా మీద తిరుగుబాటు చేసి, నా మీద దాడి చేసి నన్ను నాశనం చేస్తే ఏమవుతుందండి? నేను చేసే పని అంటే మీరు చేసే పని అంటే అండి. ఇది పరిస్థితి ఈరోజు. దేవుడు ఏర్పాటు చేసుకుని ఉపవాసాలు చేయట్లేదు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు ఉపవాసం ఎందుకు ఉండాలంటే ఎందుకు ఉండాలి? ఒకటి, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. రెండోది, నువ్వే ఇంకొకరి జీవితాన్ని బాగు చేయాలి. ఎందుకు ఉపవాసం ఉండాలి చెప్పండి? ఇక నుండైనా అయిపోయిన పరిస్థితిని వదిలేసి ఇప్పుడైనా ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు, దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి ఆయన యొద్దకు రావాలి. హల్లెలూయా. ఈ విధంగా ఉపవాసాన్ని మనం కొనసాగితే, ఈ విధంగా ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు దిగొస్తాడు, బంధకాలన్నీ ఊడిపోతాయి. దేవుడు దిగొస్తాడు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, నువ్వు చేస్తావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి ఉన్నటువంటి మనందరికీ సార్వత్రిక సంఘం అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి.